హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఆవకాయ పికిల్కి అయితే రెడీ చేస్తున్నాము. మ్యాంగోస్ అయితే క్లీన్ చేస్తున్నారు మా మమ్మీ వాళ్ళు. అండ్ మా చిన్ని కన్నయ్య మాటలు కూడా వినండి. చిన్ని చిన్ని మాట. ఫీజు లేదు, ఫీజు అంట ఫీజు వైరే కాదు. మా చిన్ని కన్నయ్య అయితే అందరికన్నా ఫస్ట్ ముందుంటున్నాడు. ఎందుకంటే తనైతే క్లీన్ చేస్తాడంట. మంచిగా క్లీన్ చేసి 1 by 1 ఇస్తాను అంటున్నాడు మా పిన్నికి, అంటే మా జాన్సమ్మకి. మా మమ్మీ వాళ్ళ సిస్టర్ ఉన్నారు మా ఇంట్లో అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది. దాన్ని అయితే కట్ చేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి బట్టతో అయితే మంచిగా తుడుచుకున్నారు. పైన డాట్స్ ఏమీ లేకుండా, మచ్చలు లేదంటే సొన అట్లాంటివి ఏమీ లేకుండా. అండ్ థర్డ్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే అట్టిని కట్ చేసుకున్న తర్వాత సొన లేకుండా మంచిగా వాటర్లో డిప్ చేసుకుని తర్వాత అయితే కట్ చేసుకోవాలి మంచిగా. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి మంచిగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మేము కట్ చేసుకుంటుంది అయితే ఆవకాయకి ఫ్రెండ్స్. సో చాలా చిన్నగా ఒక్కొక్క స్లైస్ వచ్చేసి మేము 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాము, 4 ముక్కలుగా. సో ఆవకాయ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అవి కోసేటప్పుడే పులుపు స్మెల్కి మంచిగా నోరూరుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మంచిగా కట్ చేసుకొని లోపల ఉన్న జీడి అనేది క్లీన్ చేసుకోవాలి. జీడి తీసేసినాక బుర్రకైతే కొంచెం లేయర్లా ఉంటుంది. ఆ లేయర్ కూడా మంచిగా రిమూవ్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. సో ఇలా అయితే కట్ చేస్తారు. మాకు చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో మ్యాంగోస్ అనేవి, అందుకని చెప్పేసి చాలా చిన్నగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నాము. అలానే మొక్క నుంచినట్లయితే చిలుకలు ఉడతలు మొత్తం కొట్టేస్తున్నాయి. ఇవి చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ మ్యాంగోస్. ఫైనల్గా అయితే ఇలా కట్ చేశారు. లాస్ట్ వీడియోలో చూపించినట్లే సేమ్ ప్రాసెస్ అనేది మనం మెజర్మెంట్స్తో కంటిన్యూ చేసుకోవాలి. అండ్ మీలో ఎంతమందికి మ్యాంగో పికిల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్త ఆవకాయ అండ్ నెయ్యి, వేడివేడి అన్నం చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. ఆమ్లెట్ కూడా వేసుకునే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఈ పచ్చడి పట్టేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత కొంచెం గ్రేవీతో అయితే రైస్ కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.